ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములు దేవుని విలువైన మాటలు ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారని, ఆత్మీయముగా అనేక సంగతులు నేర్చుకుంటూ బలపరచబడుతూ ఉన్నారు అని ఒక దైవ సేవకులుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. సంవత్సరం ముగింపులోనికి వచ్చాం. ఎన్నో విషయాలు మనము నేర్చుకున్నవి ఆచరిస్తున్నామో లేదో ఆలోచించవలసిన సమయము ఆసన్నమైంది. దినదినము నేర్చుకుంటున్న మాటలు విని విడిచిపెట్టే వారముగా కాక కొన్నింటినైనా మన మనస్సులో మనము పదిలపరుచుకున్నప్పుడు దేవుడు అద్భుతకరముగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కొన్ని మాటలు మనము ధ్యానము చేయబోతున్నాం. ఏమిటి అవి అనగా, దేవుని నమ్మిన వారు అభ్యంతర పడకపోతే కలిగే దీవెనలు ఏవి? దేవుని నమ్ముకున్న తర్వాత అభ్యంతర పడకపోతే ఈ మాట 11వ అధ్యాయములో యేసు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను, దైవదాసుడైన యోహాను చెరపట్టబడి ఉన్నాడు. అనేక మంది దేవుని సన్నిధానంలో ఒక భయాందోళనలో యోహానును పట్టుకున్న తర్వాత ఉన్నప్పుడు, శిష్యులను చాలా సంగతులు మాట్లాడుతున్నప్పుడు, యోహాను చెరసాలలో ఉన్నాడు. దేవుని దూత అని చెప్పచ్చు. యేసు ప్రభుల వారి యొక్క మార్గమును సరళము చేయుటకు వచ్చినటువంటి దైవదాసుడు. స్త్రీలు కనిన వారిలో ధన్యుడు అని కూడా మనం చెప్పవచ్చు. అలాంటి యోహాను గారు చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్న యోహానయ్య కొంతమందిని యేసు ప్రభుల వారి దగ్గరికి పంపించాడు. రాబో వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలనా అని అడగడానికి పంపించాడు. అప్పుడు యేసు ప్రభుల వారి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చాలా సంగతులు చెప్పారు. వారిని చూచి, మీరు ఏమేమైతే విన్నారో అవన్నీ యోహానయ్యకు వెళ్ళి చెప్పండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతూ ఉన్నారు. ఇవన్నీ వెళ్ళి మీరు యోహానుకు చెప్పండి అని చెబుతూ 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అన్నాడు. చూద్దాము. 11:6. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. మన అంశ భాగం, దేవుని నమ్మిన వారు అభ్యంతర పడకపోతే కలిగే దీవెనలు ఏవి అని ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. చాలా పర్యాలు చెప్పాను నేను. ధన్యుడు అనగా అదృష్టవంతుడు. అయితే నా విషయమై అభ్యంతర పడకూడదు అంటే ఆక్షేపణను కలిగి ఉండకూడదు, అడ్డంకి పెట్టుకొని ఉండకూడదు.
పరిపూర్ణంగా నా మీద ఆధారపడాలి, నేను దేవుని కుమారుడనని విశ్వసించాలి, అంతే. అభ్యంతరపడ్డాడు అని అనుకోండి, అతడు ధన్యుడు కాలేడు అని చెప్పాడు. అయితే అభ్యంతర పడకపోతే ఏం కలుగుతాయి, ఎలాంటి దీవెనలు కలుగుతాయి అన్న విషయాన్ని మనము కొన్నింటిని ధ్యానం చేద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 21వ వచనాన్ని నుంచి 23 వరకు చదవాలి వాస్తవంగా. కాకపోతే 21 చదువుదాం ఒకసారి, మనం చూద్దాం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. చాలు. అభ్యంతర పడకపోతే కలిగే విషయాలు చూడబోతున్నాం. యేసు ప్రభుల వారు 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. అది 13వ అధ్యాయం 18 నుంచి మీరు తర్వాత చూడవచ్చు. ఒక ఉపమానం ఏంటనగా, ఒక విత్తువాడు విత్తనములు తీసుకొని పొలంలోనికి వెళ్ళాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాత నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలను పడెను అని రాయబడింది. ఇప్పుడు ఆయన వివరించుకుంటూ వచ్చాడు. మొదటిది, త్రోవ పక్క విత్తబడిన వారు ఎవరనగా, వారు వాక్యము వింటారు కానీ గ్రహింపలేరు అని చెప్పాడు. రెండవది 20వ వచనంలో, రాతి నేలను విత్తబడిన వారు ఎవరు అనగా, సంతోషముతో వాక్యము విని అంగీకరించి వాక్యము నిమిత్తమై శ్రమైనా హింసైనా రాగానే అభ్యంతర పడతారు అన్నాడు. అటు నుంచి ముళ్ళ పొదలో విత్తబడిన వారు ఎవరనగా, వారు కూడా మొలుస్తారు వాక్యం విని, కానీ ఐహిక విచారము ధనమోసము వారిని కృంగజేసి వారు కూడా తొలగిపోతారు. కానీ అభ్యంతర పడకోకుండా మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, మంచి మనస్సుతో వాక్యము అంగీకరించి దానిని అవలంబించువారు కాబట్టి వారు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించును అని 23వ వచనంలో రాయబడింది. దేవునందు నాకు ప్రియమైన వారలారా, దేవుని వాక్యము విని పరిపూర్ణముగా నమ్మువారు, ఐహిక విచారాలలో చిక్కుకొనని వారు, ధన మోసాలలో పడని వారు, విని మరచిపోయేవారు కాకోకుండా అభ్యంతర పడని వారు అభివృద్ధి పదములో ముందుకు వెళ్తారు. అనగా మొదటిది, ఫలవంతమైన జీవితము జీవిస్తారు. ఈరోజు దేవుని నమ్మిన తర్వాత చాలా మంది జీవితాలలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది జరుగుతుందా? ఇది సాధ్యమా? అసలుకు పరలోకం ఉందా? ఎవరు వెళ్ళి చూసొచ్చారు? చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, వాక్యము వినువాడు విశ్వసించాలి. విశ్వాసం అనగా దృశ్యమైనవి చూడడం కాదు, అదృశ్యమైనవి కూడా ఉన్నవని నమ్మడం. పరలోకపు సంగతులను గూర్చి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువు తన దాసుల ద్వారా పలికించిన అమూల్యమైన విషయాలను అభ్యంతర పడకుండా వినడం వలన, విని అంగీకరించడం వలన దేవుని ప్రియబిడ్డలారా, ఫలవంతమైన జీవితం, అభివృద్ధిపదమైన జీవితం, అభివృద్ధిపదమైన జీవితం. కానీ ఈరోజు చాలా మంది వాక్యం వింటున్నారు, చిన్న చిన్న సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో వాక్యము నుంచి వైదొలిగిపోతున్నారు అభ్యంతరపడి. ఎవరైతే అభ్యంతర పడరో వారు అభివృద్ధి చెందుతారు ప్రియులారా. అదే మాట మనం చూసాం.
మరలా మీరు చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 20 నుంచి 23 వరకు చదివితే ఆ స్వభావాలు చెబుతూ వచ్చారు. త్రోవ పక్క పడిన వారు, రాతి నేలన పడిన వారు, ముళ్ళ పొదలో పడిన వారు, వారు ఫలించినట్టుగా చూడడం, కొంతకాలం నిలిచారంతే. కానీ మంచి నేలను పడ్డారు చూడండి, అంటే మంచి మనస్సుతో వాక్యమును అంగీకరించిన వారు ఉన్నారు చూడండి, వారు మాత్రం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలవంతమైన జీవితాన్ని జీవించారు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దేవుని నమ్మిన తర్వాత ప్రభువును బట్టి, ప్రభు వాక్యమును బట్టి అభ్యంతర పడని వాడు అభివృద్ధిలో ఉంటాడు, ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాడు. అందుకు అభ్యంతర పడని వ్యక్తులను మనం ఎందరినో చూస్తాం. పాత నిబంధనలో యోసేపును చూడండి, ఎన్ని శ్రమలు చుట్టుకున్నాయి. కన్న కల వేరు, ఆ కల నెరవేరక ముందుగా వచ్చిన అనేకమైన అభ్యంతరాలు వేరు. ఇదేంటబ్బా, నేను నిలబడితే నా అన్నదమ్ములు సాగిల పడతారని చెప్పారు. అన్నదమ్ములు తీసుకొచ్చి గుంటలో పడేశారు, కొట్టి ఒక పశువు నమ్మినట్టుగా సంతలో అమ్మారు నన్ను. ఇక్కడ వచ్చి బానిసగా బ్రతుకుతున్నాను, ఈ ఇంట్లో నిందలు పడి చెరసాల్లోనికి వెళ్ళాను, నేనెప్పుడు నా కల నెరవేర్చుకుంటాను అని అభ్యంతరపడలా. దేవునిందు నమ్మిక ఉంచి నీతిగా బ్రతికాడు, తన కన్న కల నెరవేర్చి ఫలవంతమైన జీవితాన్ని జీవించాడు. అందుకే యోసేపును గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చిన ఫలించడి కొమ్మ అన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఎదుట అభ్యంతర పడకపోతే అభివృద్ధి చెందుతాం, అనగా ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తాం. రెండవది, అభ్యంతర పడకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ కూడా అదే మాటలే వాస్తవానికి. 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. చాలు. ఇక్కడ కూడా యోహాను శిష్యులు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి అడిగిన సందర్భమే ఇది కూడా. కాకపోతే మత్తయి భక్తుడు చెప్పిన విషయాల కన్నా కొన్ని భిన్నంగా రాశాడు. ఇక్కడైనా శుద్ధులగుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఇవన్నీ చెబుతూ బీదలకు స్వార్థ ప్రకటించబడుచున్నది అనే మాట 22వ వచనంలో చెబుతూ, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. అభ్యంతర పడని వాడు అభివృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తాడు, మొదటిది. రెండవది, అభ్యంతర పడని వాడు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాడు. హృదయము ధన్యకరంగా మలచబడుతుంది అని అంటున్నాడు. అనంటే ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాడు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని రాయబడింది వాక్యం. అంటే ఎవరైతే అభ్యంతర పడరో ఫలవంతమైన జీవితమే కాదు, ఆనందకరమైన జీవితం. అవునండి, ఈ వాక్యము ప్రకటిస్తున్న దేవుని సేవకులమైనటువంటి మా జీవితాలలో ఎన్నో అవమానాలున్నాయి, నిందలున్నాయి, బాధలున్నాయి, ఇరుకు ఇబ్బందులున్నాయి, ఆర్థిక పరిస్థితులు కృంగజేసిన సందర్భాలున్నాయి, చాలా దారుణమైన దారిలో వెళ్ళిన సందర్భాలున్నాయి. కానీ ఎప్పుడు అభ్యంతర పడే పరిస్థితి తెచ్చుకోలేదండి. ఎన్నోసార్లు ప్రభు పాదాలు చెంత, ఎందుకు ప్రభువా మాకే ఇలాంటి శ్రమలు అని అనలా. దేవుని పరిపూర్ణంగా నమ్మేం మేము. తత్ఫలితంగా ఈరోజు బాధలో సైతం, అదే కదండి కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 50వ వచనములు,
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అభ్యంతరపడనందుకు ఫలవంతమైన జీవితమే కాదు, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఏమనయ్యా దైవజనుడా, మీకేం ఆర్థిక ఇబ్బందులు లేవా? ఉన్నాయండి. మీకేం కుటుంబ సమస్యలు లేవా? ఉన్నాయి. మీకేమి సంఘపు బిడ్డల యొక్క తిరుగుబాట్లు లేవా? ఉన్నాయండి. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దడం ఎంత దుర్మార్గమో, దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, దైవికమైన క్రమాన్ని మేము నేర్పించిన ఆత్మీయ తల్లిదండ్రులము అయితే మా రొమ్ము గుద్దుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కపట సహోదరి సహోదరుడు సైతం లేకపోలేదు. కానీ మీరు నమ్మండి, మనుషులు మమ్మలను చాలా అభ్యంతరానికి కారణమయ్యే రీతిగా ఎన్నో బాధలు సృష్టించారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు మాత్రం ఎప్పుడు నేను అభ్యంతరపడే రీతిగా ఆయన నా జీవితంలో చేయలేకపోయారు. ఇవన్నీ భౌతికమైనవి. నేను నమ్ముకున్న నా దేవుడు మాత్రం నన్ను ఎప్పుడూ చేయి విడిచిపెట్టాల. 25 సంవత్సరాల దేవుని సేవ చేస్తూ 26వ సంవత్సరంలో సేవలో ఉంటున్నాను. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. యవ్వన ప్రాయములో దేవుని సేవలోకి వచ్చినప్పుడు రకరకాల దారుల గుండా వెళ్ళాను. అలాగని నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని చెప్పను. నాలో కూడా మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, తలంపుల్లో, నడకలో, బడకలో అపవిత్రత దొర్లినప్పుడు, తప్పిదము దొర్లినప్పుడు తండ్రి అని ఆయన పాదాల చెంతకొచ్చి ఏ తప్పిదమైతే ఆయనకు భిన్నంగా నా మీద అపవాది చేయాలని ప్రయత్నం చేశాడు, ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరముకు పాత్రుడనై ఆయన అడుగు జాడలలో ఆయన మీద అభ్యంతరపడకుండా నడుస్తూ ఉన్నప్పుడు అభివృద్ధికరమైన జీవితమే కాదు, ఫలవంతమైన జీవితమే కాదు, ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మూడవది, అభ్యంతరపడకపోతే ఏం జరుగుతుందో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక మాట చూద్దాం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ 8, 9 చదువుదామా? 7 నుంచి చదవచ్చు. అన్ని అభ్యంతరాలే ఉంటాయి. అభ్యంతరముల వలన 7వ వచనం చదువుతున్న మత్తయి సువార్త 18:7. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు ఆ మాట చూడండి. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చును ఆ మనుషునికి శ్రమ. 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. యేసు ప్రభువు వారు 18వ అధ్యాయములో ఒక మంచి శ్రేష్టమైన సంగతిని చెబుతూ వచ్చాడు. ఆయన వారి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని నిలవబెట్టాడు. ఎందుకయ్యా యేసు ప్రభువు వారు చిన్న బిడ్డను ఎత్తుకొని నిలవబెట్టాడు అనంటే, శిష్యులలో ఒక గలిబిలి ప్రారంభమైంది. మనలో ఎవరు గొప్ప? మనలో యోహాను గొప్పనా, పేతురు గొప్పనా, జబదే కుమారులు గొప్పనా? ఇలాగా భేదాభిప్రాయాలు వచ్చి ఎవడు గొప్ప అని అనుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వారి అంతరంగములో అనుకొనుచున్న సంగతిని గుర్తెరిగి వారి మధ్య ఒక చిన్న బిడ్డను నిలబెట్టి, మీరు మార్పు నుండి బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెబుతూ 4వ వచనంలో అన్నాడు, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు.
అలాగే చెబుతూ ఈ బిడ్డని ఎవడైనా తృణీకరించారనుకోండి, ఈ బిడ్డల యొక్క స్వభావాలను గుర్తెరగలేక తృణీకరించారు అంటే వాడు మెడకు ఒక పెద్ద తిరుగట్రాయి కట్టుకొని సముద్రంలో పడ్డం మేలు అని చెప్తూ ఆయన అన్నాడు 7వ వచనంలో చాలా మంచి మాట, చాలా మంచి మాట. దేవుని సేవకులారా, దేవుని సంఘ బిడ్డలారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, దేవుని వాక్యమునే ప్రియ బిడ్డలారా, చాలా మంచి మాట 18వ అధ్యాయం 7వ వచనంలో, అభ్యంతరములు రాక తప్పవు గాని, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్. నయమాను చాలా పరాక్రమవంతుడే గాని ఏంటి, కుష్ఠరోగి. ఇక్కడ అన్నాడు అభ్యంతరములు రాక తప్పవు గాని, గాని ఎవడి వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. నువ్వు అభ్యంతరపడమాకు అన్నా. నేను ఆరాధనకి వెళ్తుంటే దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ చక్కగా నా భక్తి జీవితాన్ని నేను కొనసాగించుకుంటూ ఉంటే పలాని వ్యక్తి వల్ల నాకు అభ్యంతరం అన్నా, ఏం భయపడమాకు, అతనికే శ్రమ, నీకు కాదు. అన్నా నేను దేవుని సేవలో చక్కగా నమ్మకంగా వెళ్ళిపోతున్నాడు, కొంతమంది సేవకులే అసూయతో నన్ను అడ్డగించారు, ఏం భయపడమాకు, వారికే శ్రమ. ఎందుకో తెలుసా, ఆకాశము భూమి గతించినా గతించవచ్చు కానీ నా దేవుని మాటలో నుంచి ఒక పొల్లు కూడా తప్పిపోదు ప్రియులారా. యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ, అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవడి వల్ల వస్తుందో వానికి శ్రమ. అయితే నీలోనే అభ్యంతరాలు ప్రారంభమైతే, నీ కన్నే నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యే నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కాలే నిన్ను అభ్యంతరపరిస్తే, దేవుడు అంటున్నాడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, ఏదో చూడకూడనిది చూసి చెయ్యకూడని పాపము చేస్తూ వ్యర్థమైన తలంపులతో నీ మనస్సును చెడగొట్టుకుంటున్నావా? ఆ అభ్యంతరపరిచే లక్షణాలను ఆ కన్ను తీసి పడవే, ఆ చెయ్యి నరికి పడవే, ఆ కాలు నరికి పడవే. అంటే కాళ్ళు చేతులు నరుక్కోమని కాదు దేవుడు చెప్తున్నది, నరుక్కోమని కాదు చెప్తున్నది, అభ్యంతర పరుస్తున్న ఆ స్వభావాన్ని నరికేయి, ఆ స్వభావాన్ని తీసివేయి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా, జీవములో ప్రవేశిస్తావు. అభ్యంతర పడకపోతే, అభ్యంతరాలను తీసివేస్తే జీవములో ప్రవేశిస్తావు, అనంతమైన జీవితాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వు ఆ అభ్యంతరాలతోనే అటు సగం ఇటు సగం నడిచావనుకో, జీవములో ప్రవేశించలేవు. పూర్వం మన పెద్దలు అనేవాళ్ళు కదండి, 2 పడవల ప్రయాణము ఎప్పుడైనా ప్రమాదమే. 2 పడవల ప్రయాణం కాదు, సగం అటు సగం ఇటు వద్దు, సగము భక్తి సగము భక్తిహీనత వద్దు, పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడు. అభ్యంతరపడమాకు, ఆయన మీద ఆధారపడు, అనంతమైన జీవితం నీ సొంతం. ఇంకేం కావాలి ప్రియులారా, ఇంకేం కావాలి? 18వ వచనంలో అద్భుతకరమైన విషయాలు చెబుతూ వచ్చాడు చూడండి ఆయన, అద్భుతకరమైన విషయాలు. 9వ వచనంలో మనం చూసాం, 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక్క కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు కాదా? మేలు కాదా? ఆ స్వభావాలను తీసివేయి. దేవుని బిడలారా, ఈరోజు చాలా వరకు లోకములో మనలను అభ్యంతరపరిచే వారి కన్నా మన ఆత్మీయ జీవితములో మనలోనే భిన్నమైన స్వభావాలు చాలా అభ్యంతరపరుస్తూ ఉన్నాయి. జీవములో ప్రవేశించుకోకుండా చాలా అభ్యంతరపరుస్తున్నాయి. నేను ఎరుగుదు ప్రియులారా, సేవా జీవితంలో చాలా మంది విశ్వాసులను చూస్తూ ఉన్నప్పుడు వారిని ఎవరు అభ్యంతరపరచరు. వారిలో ఉన్న అసూయ, ద్వేషం, వంకరతనం,
వారిలో ఉన్నటువంటి వ్యభిచారపు చూపులు, వారిలో ఉన్న వ్యభిచారపు తలంపులు వారి ఆత్మీయత ముందుకు వెళ్ళకోకుండా అభ్యంతరకరంగా ఉంటున్నారు. ప్రార్థనకు వస్తున్నారండి, కానీ తమలో అభ్యంతర కారణముగా ఉన్న వాటిని తీసివేసుకోలే, వాళ్ళు నరికి ప్రక్కన పెట్టలే, వాళ్ళు వాటిని కలిగి ఈ గంట సేపు మాత్రం అలాగ నటించి బయటికెళ్ళి అదే పాపములో జీవిస్తూ అభివృద్ధి లేని జీవితాలను జీవిస్తూ ఉన్నారు. రోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నీవెలాగున్నావు? నిజంగా అభ్యంతరాలను తొలగించుకోగలిగితే, అభ్యంతరాలను తొలగించుకొని మంచి మనస్సుతో వాక్యాన్ని అంగీకరించగలిగితే అభివృద్ధిని సొంతం, అనగా ఫలవంతమైన జీవితం నీ సొంతం. రెండవది, అభ్యంతరాన్ని తొలగించుకోగలిగితే ఆనందకరమైన జీవితం నీ సొంతం. మూడవది, అభ్యంతరాలను తొలగించుకోగలిగితే జీవములో ప్రవేశిస్తావు, అనగా అనంతమైన జీవితం నీ సొంతం. ఇంతకు అభ్యంతరాలు ఇతరుల వల్ల ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితానికి నీలోనే అపవాది పెట్టిన కొన్ని భిన్నమైన స్వభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయా? ఆలోచన చెయ్యి. అక్కడ అన్నాడు, అభ్యంతరాలు రాకపోవు కానీ 18వ అధ్యాయం మరలా మీరు చదవండి, 7వ వచనం. అభ్యంతరాలు రాకపోవు కానీ, తప్పవు కానీ, ఎవరి వలన వస్తే వారికి శ్రమ అన్నాడు. నీ వలనే అభ్యంతరం అయితే అది నీకే సమస్య, అభివృద్ధి లేకుండా నీకే సమస్య. అందుకే ఈరోజు అభ్యంతర పడుకోకుండా అభివృద్ధి పదములో ఆనందకరమైన జీవితం, అనంతమైన జీవితాన్ని సొంతము చేసుకుందాం, దీవించబడదాం. తలలు ఉంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా అభ్యంతర పడను నాయన, నీ అడుగు జాడల్లో నడుస్తానని ప్రభు శరణు వేడదాం. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీ అడుగు జాడలలో పయనించడానికి తండ్రి కృప చూపండి నాయన, కృప చూపండి. ఈ వాక్యం వింటున్న వీక్షకులైన మా ప్రియులు అమూల్యమైన పరలోకపు సంగతులు వింటూ ఉన్నా త్రోవ పక్కన పడిన అనుభవంలో ఉన్నారో, రాతి నేలను పడిన అనుభవంలో ఉన్నారో, ముళ్ళ పొదలలో పడిన అనుభవంలో ఉన్నారో, మంచి మనస్సుతో సాత్వికముతో వాక్యమును స్వీకరించి అభ్యంతర పడక ఫలవంతమైన జీవితము జీవించే స్థితిలో ఉన్నారు. తమ్మును తాము పరీక్షించుకొని నేడు అనబడే సమయం ఉండగానే సరిదిద్దుకొని ఫలవంతమైన జీవితము జీవించడానికి సహాయము చేయండి. ఓ నాయనా, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.